స్థానంలోనో కనీసం 3వ స్థానానికి తీసుకురావాలి మీరని చెప్పారు. అంతేకాకుండా కనీసం ఒక్క ప్రభుత్వ విశ్వవిద్యాలయం QIS గ్లోబల్ ర్యాంకింగ్లో టాప్ 100లో ఉండాలని నాకు చెప్పారు అధ్యక్ష. దానికోసం అధ్యక్ష మేము ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తాం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం కూడా ఫీ రీంబర్స్మెంట్, స్కూల్ కిట్స్ ఇవన్నిట్లో 4,300 కోట్లు బకాయిలు వెళ్ళారు. అది వాళ్ళు పెట్టారు కనుక నేను ఇవ్వట్లేదు నేను చెప్పలేదు అధ్యక్ష. ఏనాడు మేము చెప్పలేదు, అది వాళ్ళు చెప్పారు. గత ప్రభుత్వం మేము ఇవ్వని చెప్పారు, మేము చెప్పట్లేదు. గవర్నమెంట్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు వస్తాయి వెళ్తాయి కానీ ప్రభుత్వం శాశ్వతం, ఆన్ గోయింగ్. ఇది ఇస్తాం డబ్బులు కానీ ఫస్ట్ ఇయర్ నేను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మొన్న ఫీ రీంబర్స్మెంట్ కూడా మొదటి విడత మేము రిలీజ్ చేసాం. త్వరలో పీజీ ఫీ రీంబర్స్మెంట్ కూడా మేము అమలు చేస్తాం అధ్యక్ష. విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమం కూడా తిరిగి ప్రారంభిస్తానని యువగలను నేను హామీచా, ఆ హామీకి నేను కట్టుబడినాను. పిల్లలు బాగా చదవాలి అధ్యక్ష, జిఆర్ రేషియో పెరగాలి, మంచి ఉన్నత చదువులు చదవాలి, మంచి ఉద్యోగాలు రావాలి, వాళ్ళు తిరిగి ఆంధ్ర రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంతేకాకుండా ఈరోజు ఒక సభ్యురాలు కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు అధ్యక్ష. ఏదో మేము బయటికి వెళ్ళి చెప్పుకుంటున్నాం అంట, కేంద్ర ప్రభుత్వం మా పైన ఆధారపడింది. తప్పు అధ్యక్ష, కరెక్ట్ కాదు. అసలు ఇలాంటి మాట మాడటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అనేది చాలా చాలా అవసరం, అందరు తెలిసిన విషయం ఇది అధ్యక్ష. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న ఇద్దరు కలిసికట్టుగా అన్కండిషనల్గా వీ హ్యావ్ సపోర్టెడ్ ఇండియా అన్కండిషనల్. ఇన్ఫార్మల్గా మాడితే ఒకటే వాళ్ళం, ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, దారి తప్పింది రాష్ట్రం, మళ్ళీ సరైన దారిలో పెట్టాలి, మనందరి పైన బాధ్యత ఉంది. వెహికల్తో లక్షల కోట్ల కళ్ళతో ఈరోజు ప్రజలు మన వైపు చూస్తున్నారు, దయచేసి మీ సహకారం కావాలని చెప్పాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు సభ్యులు లేరు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చర్చ జరగాలి అధ్యక్ష. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కలిసికట్టుగా పనిచేశారు అధ్యక్ష, కాపాడారు అధ్యక్ష. 1,300 కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ నినాదంతో ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష భారతదేశంలో అన్ని గవర్నమెంట్ ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతున్న సమయంలో కేవలం ఒక విశాఖ ఉక్కుకే కేంద్ర ప్రభుత్వం దాదాపు 11,000 కోట్లు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2,800 కోట్లు, సుమారుగా 13,000 నుంచి 14,000 కోట్ల రూపాయలు ఇచ్చి రీక్యాపిటలైజ్ చేసి కాపాడుకున్నాం అధ్యక్ష. కాపాడుకున్నాం, వదిలిపెట్టలేదు. 5 ఏళ్ళు ఒక్కడు పట్టించుకోలేదు అధ్యక్ష. ఏనాడు మాట్లాడలేదు అధ్యక్ష. నేను వెళ్ళాను అధ్యక్ష, నేను బయటికి చెప్పుకోవాలి, నేను వెళ్ళాను. కుమారస్వామి గారితో స్వయంగా నేను 6-7 సార్లు ఫోన్లో మాట్లాడాను అధ్యక్ష. నా సబ్జెక్ట్ కాకపోవచ్చు కానీ నేను ఆనాడు విశాఖ ఉక్కు కోసం నేను కూడా నిలబడ్డాను, కాపాడుకోవాలి ఫ్యాక్టరీది, నాకు పర్సనల్గా సెంటిమెంట్ ఇది, ఎట్టి పరిస్థితుల్లో చేయాలని నేను వెంటాడాను అధ్యక్ష. నేను వదిలిపెట్టలే. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్టేజ్లో ఇది అవుతుందా అంటే, లేదు సార్ మనం పోరాడదాం, చేద్దాం, ఎందుకు అవుతుందో చూద్దామని మేము అందరం వెళ్ళాం, మాట్లాడాం, సాధించుకున్నాం అధ్యక్ష. అది మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అండి. దయచేసి ఇది అందరూ గమనించాలండి. ఇంతేకాకుండా పోలవరం గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష, రివర్స్ టెండరింగ్. వరద వచ్చింది, డాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, 4 గేట్లు పెట్టి పోలవరం ప్రాజెక్ట్ అయిపోయిందంట. ఏం చెప్పాలండి, వాళ్ళు ఈరోజు కూడా సోషల్ మీడియాలో పెట్టి పోలవరం ప్రాజెక్ట్ అయిపోయిందంట. మళ్ళీ ఎందుకంటే మాకు ఎంత కష్టం. 6.5 కింద 1,000 కోట్ల రూపాయలు మనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, అది కూడా నిర్వాసితులకు అందజేసాం అధ్యక్ష. 2014 నుంచి 19 మధ్యన దాదాపు 72% పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం కేవలం 5% పనులు పూర్తి చేసింది అధ్యక్ష, 5%. సభ్యులు లేరు, పారిపోయారు. ఇంకో పక్కన అధ్యక్ష అమరావతి, ఇప్పుడే చెప్పా అమరావతి ఎలా నాశనం అయిందో. కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిధులు ఇచ్చింది, మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ బై వే ఆఫ్ అ గ్రాంట్. మనం కట్టాల్సిన బాధ్యత లేదు దానికి. ఇట్ ఈస్ టు రీస్టార్ట్, ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించాలని చేసే అధ్యక్ష డేట్ టైం రాసుకోవాలి అందరూ. 3 సంవత్సరాల్లో కోర్ క్యాపిటల్ ఏరియా వీ విల్ ఫినిష్, నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. వేరే ఆలోచన లేదు. కొత్త అసెంబ్లీకి కౌన్సిల్కి వెళ్ళాలని కోరిక అందరికీ ఉంది. ఆ భవనాలన్నీ చూసాం, మంచి సెంట్రల్ హాల్ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేయాలి, అందరి కోరిక అధ్యక్ష. అది అమరావతి మొదటి విడత, అది కూడా చేస్తాం. ఇంతేకాకుండా రైల్వే జోన్ అధ్యక్ష, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. రైల్వే జోన్కి భూములు కేటాయించలేదు అధ్యక్ష, 5 సంవత్సరాలు భూమి ఇవ్వలేదు అధ్యక్ష. బీజేపీ సిద్ధంగా ఉన్నా, ఇండియా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా
భూములు కేటాయించలేదు అధ్యక్ష. ఎంత చూడండి, ఎంత అన్యాయమో చూడండి అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు కేటాయించాం. ఈరోజు రైల్వే జోన్ ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో పక్కన అధ్యక్ష, మా పవన్ అన్న నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా గ్రామ సభలు జరిగినాయి. సింగిల్ డే అద్భుతంగా గ్రామ సభలు జరిగినాయి అధ్యక్ష. ఒక రికార్డు సృష్టించాం అధ్యక్ష. కేవలం రికార్డు కోసం కాదు, పవన్ అన్న నాయకత్వంలో ఈ రోజు సర్పంచులు, వైకాపా సర్పంచులు అండి, లేరు వీళ్ళు. ఎవరు వైకాపా లేరు, వాళ్ళు వెళ్ళి వాళ్ళ సర్పంచులు అడగమనండి. నిధులు వాళ్ళకి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మా పవన్ అన్న అధ్యక్ష. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అనేది దయచేసి అందరూ గమనించాలి. ఇంతేకాకుండా అధ్యక్ష,